నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి లోతుగా చర్చించుకోబోతున్నాం. నమస్కారం. మనం రోజూ వింటూ ఉంటాం, ఇండియా ఎదుగుతోంది, సూపర్ పవర్ అవుతోంది, మన నగరాలు ఎంతగానో మెరిసిపోతున్నాయి అని. అవును. కాని ఒక క్షణం ఆగి ఆలోచిస్తే మన దేశానికి నిజమైన పట్టుగొమ్మలు మన గ్రామాలు. అక్కడ అసలు ఏం జరుగుతోంది? మీరు చాలా కీలకమైన ప్రశ్న అడిగారు. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు ఎప్పుడో అన్నారు, భారతదేశపు ఆత్మ గ్రామాల్లోనే ఉందని. కరెక్ట్. మన జనాభాలో ఇప్పటికీ 2/3 మంది గ్రామాల్లోనే ఉన్నారు. వాళ్ల జీవితాలు బాగుపడకుండా దేశం నిజంగా అభివృద్ధి చెందినట్టు కాదు. మన ఆధారం ఒక పాఠ్యపుస్తకంలోని అధ్యాయమైన మనం కేవలం వాస్తవాలను చెప్పి వదిలేయకుండా ఆ వాస్తవాల వెనక ఉన్న అసలు కథను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఖచ్చితంగా. ఈరోజు మన లక్ష్యం అదే. గ్రామీణాభివృద్ధి అనే ఈ పెద్ద చిత్రంలో రుణం, మార్కెటింగ్, జీవనోపాధి మార్గాలు, సేంద్రియ వ్యవసాయం ఇలాంటి కీలకమైన ముక్కలన్నిటినీ ఒక్కొక్కటిగా చూద్దాం. సరే, మరి మొదలు పెడదామా? తప్పకుండా. గ్రామీణాభివృద్ధి అనగానే చాలామందికి వ్యవసాయం ఒక్కటే గుర్తొస్తుంది. కాని అది మంచుకొండ కొన మాత్రమే కదా? నిజమే. అది చాలా పొరపాటు. గ్రామీణాభివృద్ధి అంటే కేవలం పంట దిగుబడి పెంచడం కాదు, అదొక సంపూర్ణ పరివర్తన. అంటే ప్రజల జీవితాలను మెరుగుపరచడం, వాళ్ల పిల్లలకు మంచి చదువు, కుటుంబానికి మంచి ఆరోగ్యం, నైపుణ్యాలు పెంచుకునే అవకాశాలు, ఇవన్నీ. అంతేకాదు, భూ సంస్కరణలు, ప్రతి గ్రామానికి కరెంటు, నీటిపారుదల, రోడ్లు. అవును. ఈ మౌలిక సదుపాయాలన్నీ కల్పించడం, పేదరికాన్ని రూపుమాపడం, ఇవన్నీ కలిపితేనే అది నిజమైన గ్రామీణాభివృద్ధి. ఇక్కడే అసలు చిక్కుముడుంది. మన ఆధారం ఒక ఆసక్తికరమైన గణాంకాన్ని చూపిస్తోంది. దేశ జీడీపీలో వ్యవసాయం రంగం వాటా తగ్గుతోంది. కానీ దానిపై ఆధారపడిన జనాభా శాతం మాత్రం దాదాపు అలాగే ఉండిపోయింది. ఇది చాలా పెద్ద వైరుధ్యం. ఆ వైరుధ్యమే గ్రామీణ సంక్షోభానికి గుండెకాయలాంటిది. ఒక్కసారి ఆలోచించండి, ఒకప్పుడు మన దేశ ఆదాయంలో సింహభాగం వ్యవసాయం నుంచే వచ్చేది. అవును. ఇప్పుడు టెక్నాలజీ, సర్వీసెస్ రంగాలు దూసుకుపోతున్నాయి. కానీ వ్యవసాయంలో ఉన్నవాళ్లు అక్కడే ఉండిపోయారు. పైగా 1991 నుంచి 2012 మధ్య వ్యవసాయ వృద్ధిరేటు 3% పడిపోయింది. ఈ మధ్య 2023-24లో అయితే అది కేవలం 2%గానే నమోదైంది. 2%? అవును. దీనికొక ప్రధాన కారణం ప్రభుత్వం వ్యవసాయ రంగంలో పెట్టాల్సినంత పెట్టుబడి పెట్టకపోవడమే అని చాలామంది నిపుణులు అంటున్నారు. ఈ అసమతుల్యతే రైతుల కష్టాలకు, అప్పులకు కారణమవుతోంది. అంటే రైతులకు ఆదాయం పెరగడం లేదు, కాని వాళ్లు ఆ వృత్తిని వదిలి వేరే రంగాలకు వెళ్లలేకపోతున్నారన్నమాట. సరిగ్గా అదే. ఒక చక్రవ్యూహంలో చిక్కుకుపోయారు. ఈ చక్రవ్యూహం నుండి బయటపడాలంటే మొదట పరిష్కరించాల్సిన 2 అతిపెద్ద సమస్యలు: రుణం మరియు మార్కెటింగ్. ఖచ్చితంగా. పంట చేతికి రావడానికి నెలల సమయం పడుతుంది. ఈ మధ్యలో విత్తనాలకు, ఎరువులకు, కొన్నిసార్లు పిల్లల ఫీజులకు కూడా డబ్బు కావాలి. ఇక్కడే వడ్డీ వ్యాపారులు రంగప్రవేశం చేసేవారు. ఒకప్పుడు వాళ్లదే రాజ్యం. కానీ 1969లో బ్యాంకుల జాతీయకరణ అంటే సామాజిక బ్యాంకింగ్ మొదలయ్యాక పరిస్థితి కొంచెం మారింది. ఆ తర్వాత 1982లో నబార్డ్, NBARD లాంటి సంస్థలొచ్చాయి. ఇవన్నీ గ్రామీణ రుణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్దేశించినవే. కానీ ఒక సమస్య వచ్చింది. అవును. బ్యాంకులు రుణం ఇవ్వాలంటే హామీ అడుగుతాయి. కొల్లాటరల్ అన్నమాట. అంటే భూమి పత్రాల్లాంటివి. కాని చాలామంది పేద రైతుల దగ్గర అవే ఉండవు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా దొరికింది? ఇక్కడే అసలు అద్భుతం జరిగింది. స్వయం సహాయక బృందాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, SHGs. అవును. ఈ ఆలోచన ఎంత విప్లవాత్మకమైనదంటే బ్యాంకులు అడిగిన ఆర్థిక హామీకి బదులుగా ఈ బృందాలు ఒక రకమైన సామాజిక హామీని సృష్టించాయి. కరెక్ట్. మాలో ఒకరికప్పిస్తే మేమందరం గ్యారంటీ అని నమ్మకాన్ని కల్పించాయి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అవును. పెద్ద బ్యాంకులు ఛేదించలేని ఒక చిక్కుముడిని వీళ్ళు విప్పారు. ఒకరిపై ఒకరికున్న నమ్మకం భూమి పత్రాల కంటే విలువైందని నిరూపించారు. ఇది కేవలం డబ్బు ఇవ్వడం, తీసుకోవడం కాదు. కాదు. మహిళలు కలిసి కూర్చోవడం, వాళ్ల సమస్యలు చర్చించుకోవడం, చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టడం, ఇదొక పెద్ద సామాజిక ఉద్యమంలా మారింది. ఉదాహరణకు కేరళలోని కుటుంబశ్రీ కార్యక్రమాన్ని చూడండి. దాని పేద మహిళల బ్యాంకు అని కూడా పిలుస్తారు. నిజమే. మే 2019 నాటికే దేశవ్యాప్తంగా దాదాపు 54 లక్షల మహిళా SHGలలో 6 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారంటే
ఇది ఎంత పెద్ద స్థాయికి చేరిందో మనం అర్థం చేసుకోవచ్చు. 6 కోట్ల మందా? అవును, ఇది నిజమైన మహిళా సాధికారత. అయితే అంతా బాగుందని చెప్పలేం. గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థలో ఇప్పటికీ కొన్ని సమస్యలున్నాయి. వ్యవసాయ రుణాల ఎగవేత రేట్లు ఎక్కువగా ఉన్నాయనేదొక వాస్తవం. హ్మ్, ఇక్కడ ఒక లోతైన ప్రశ్న తలెత్తుతుంది. రైతులు కావాలని కట్టడం లేదా, లేక పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక నిజంగా కట్టలేని దుస్థితిలో ఉన్నారా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. కారణం ఏమైనప్పటికీ ఈ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేయడానికి జన్ధన్ యోజన లాంటి పథకాలొచ్చాయి. దీని ద్వారా 50 కోట్లకు పైగా కొత్త బ్యాంక్ ఖాతాలు తెరుచుకున్నాయి. ఇది ప్రజల్లో పొదుపు అలవాటును పెంచడానికి సహాయపడింది. సరే, రైతు కష్టపడి అప్పుచేసి పంట పండించాడు అనుకుందాం. కాని ఆ పండించిన పంటను అమ్ముకోలేకపోతే ఆ అప్పు ఎలా తీరుస్తాడు? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అదే మార్కెటింగ్. అవును. మన ఆధారం ప్రకారం సరియైన నిల్వ సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇప్పటికీ 10% పైగా వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్కు చేరకముందే కుళ్ళిపోయి వృధా అవుతున్నాయి. 10%? ఇది ఎంత పెద్ద నష్టమో ఆలోచించండి. చాలా బాధాకరమైన విషయం. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం ఒక 4 అంచెల వ్యూహాన్ని అనుసరించింది. 1. మార్కెట్ యార్డ్లను నియంత్రించడం. రెగ్యులేషన్. అవును. రైతులకు కొనుగోలుదారులకు మధ్య పారదర్శకత తీసుకురావడం. 2. గోదాములు, కోల్డ్ స్టోరేజులు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలను నిర్మించడం. ఇన్ఫ్రాస్ట్రక్చర్. 3. సహకార మార్కెటింగ్ని ప్రోత్సహించడం. 4. కనీస మద్దతు ధర ఎంఎస్పి, ప్రజా పంపిణీ వ్యవస్థ పీడీఎస్ లాంటి విధానాల ద్వారా రైతులకొక భరోసా ఇవ్వడం. ఈ సహకార మార్కెటింగ్ అనే ఆలోచన వినడానికి చాలా బాగుంది. దీనికి మన దగ్గర విజయవంతమైన ఉదాహరణలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. దీనికి భారతదేశంలో అత్యుత్తమ ఉదాహరణ గుజరాత్లో మొదలైన ఆపరేషన్ ఫ్లడ్. శ్వేత విప్లవం. అవును, శ్వేత విప్లవం. దాని విజయం కేవలం పాలు సేకరించడంలో లేదు. అది ఒక పూర్తిస్థాయి ఈకోసిస్టమ్ను నిర్మించింది. అంటే ప్రతి గ్రామంలో పాల సేకరణ కేంద్రాలు, పశువులకు వైద్య సేవలు, పాలను ప్రాసెస్ చేసే ప్లాంట్లు, దేశవ్యాప్తంగా పంపిణీ చేసే నెట్వర్క్, ఇలా అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానం చేశారు. వావ్! దీనివల్ల ప్రతి చిన్న పాడి రైతు దేశంలోని అతిపెద్ద మార్కెట్కు అనుసంధానమయ్యాడు. ఆ నమూనా సృష్టించిన అద్భుతం వల్లే 1951 నుండి 2021 మధ్య మన దేశంలో పాల ఉత్పత్తి 12 రెట్లు పెరిగింది. 12 రెట్ల? అద్భుతం! అంటే రైతులకు నేరుగా మార్కెట్ను చూపిస్తే వాళ్లు అద్భుతాలు సృష్టించగలరు. నిజమే. ఈ మధ్యకాలంలో రైతులు తమ ఉత్పత్తులను నేరుగా మనలాంటి వినియోగదారులకు అమ్ముకొనే మార్గాలు కూడా వచ్చాయి గదా. పంజాబ్, హర్యానాలలో అప్ని మండి, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రైతు బజార్లు. అవును, రైతు బజార్లు. నేను కూడా రైతు బజార్కి వెళ్ళినప్పుడు గమనించాను. అక్కడ రైతులు నేరుగా అమ్మడం వల్ల వాళ్ల ముఖంలో ఒక రకమైన ఆత్మవిశ్వాసం, గౌరవం కనిపిస్తోంది. అవును. మధ్యవర్తుల బెడద తగ్గితే ఆ లాభం నేరుగా రైతుకే చెందుతుంది. ఈ మార్పులు చాలా అవసరం. ఎందుకంటే కేవలం ఒకే పంట మీద ఆధారపడ్డం ఎంత ప్రమాదకరమో మనం చూస్తూనే ఉన్నాం. నిజమే. ఒక సంవత్సరం వర్షాలు పడకపోయినా, లేదా పంటకేదైనా తెగులు వచ్చినా ఆ రైతు కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ఇక్కడే జీవనోపాధిలో వైవిధ్యం అనే అంశం తెరపైకి వస్తుంది. అంటే రిస్కును తగ్గించుకోవడానికి ఒకే బుట్టలో అన్ని గుడ్లు పెట్టకూడదు అన్నట్లు. సరిగ్గా చెప్పారు. ఈ వైవిధ్యంలో 2 కోణాలున్నాయి. 1. పండించే పంటల సరళిని మార్చడం. క్రాపింగ్ ప్యాటర్న్. అవును. కేవలం వరి, గోధుమలే కాకుండా మార్కెట్లో మంచి డిమాండున్న పండ్లు, కూరగాయలు, పూల వంటి వాణిజ్య పంటల వైపు మళ్లడం. ఓకే. 2వది, ఇంకా ముఖ్యమైనది, వ్యవసాయంతో పాటు పశుపోషణ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం వంటి అనుబంధ రంగాలపై దృష్టి పెట్టడం. మన ఆధారం కొన్ని ఆసక్తికరమైన గణాంకాలను ఇస్తుంది. భారతదేశ పశు సంపదలో 61% కోళ్లు, అవును, 22% పశువులు మరియు గేదెలు, 16% గొర్రెలు మరియు మేకలు ఉన్నాయట. అంటే చాలామంది రైతులు ఇప్పటికే ఈ వైవిధ్యం వైపు అడుగులు వేస్తున్నారు. పశుపోషణ అనేది కేవలం అదనపు ఆదాయ వనరే కాదు, అదొక జీవన విధానం. కుటుంబానికి పాలు, పెరుగు రూపంలో పోషణిస్తుంది, ఎరువునందిస్తుంది. ఇక మత్స్య పరిశ్రమ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశ జీడీపీలో దీని వాటా దాదాపు 0.9%. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో లక్షలాది మందికి ఇది ఉపాధి కల్పిస్తోంది. ఇక ఉద్యానవన పంటల గురించి చెప్పాలంటే మన ఆధారం దీన్ని స్వర్ణ విప్లవం అంటే గోల్డెన్ రెవల్యూషన్ అని పిలుస్తోంది. గోల్డెన్ రెవల్యూషన్, అవును. మామిడి, అరటి, జీడిపప్పు, ఎన్నో రకాల సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది.
ఇది దేశ జీడీపీలో 6% వాటానందిస్తోందంటే దీని ప్రాముఖ్యతేంటో అర్థమవుతోంది. చూశారా, గ్రామీణ భారతదేశ భవిష్యత్తు కేవలం వరి, గోధుమ పొలాల్లోనే లేదు. అది పాలు, చేపలు, పండ్లు, పువ్వులలో కూడా ఉంది. కరెక్ట్. ఈ మార్పును మరింత వేగవంతం చేయడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ కూడా ఒక వరంలా మారింది. ఇప్పుడు రైతు తన ఫోన్లోనే మార్కెట్ ధరలు తెలుసుకోవచ్చు, వాతావరణ హెచ్చరికలు చూడొచ్చు. కొత్త సాగు పద్ధతుల గురించి నేర్చుకోవచ్చు. అవును, ఇది నిజంగా ఒక నిశ్శబ్ద విప్లవం. ఇన్ని మార్పులు జరుగుతున్నప్పుడు మనం వ్యవసాయం చేసే పద్ధతి గురించి కూడా ఆలోచించాలి. హరిత విప్లవం మనకు ఆహార భద్రతనిచ్చింది. కానీ రసాయన ఎరువులు, పురుగుమందుల మితిమీరిన వాడకం వల్ల భూమి, నీరు, మన ఆరోగ్యం దెబ్బతింటున్నాయనే ఆందోళన కూడా పెరుగుతోంది. దీనికి ప్రత్యామ్నాయమే సేంద్రియ వ్యవసాయం. ఆర్గానిక్ ఫార్మింగ్. ఇది భవిష్యత్తుకు మార్గం. ఇది పర్యావరణంతో కలిసి జీవించడం నేర్పుతుంది. దీనివల్ల ప్రయోజనాలేంటి? ఎన్నో ఉన్నాయి. ఖరీదైన రసాయనాలకు బదులుగా పశువుల ఎరువు, వర్మీకంపోస్ట్ వంటి స్థానికంగా, చౌకగా దొరికే వాటిని వాడతారు. కాబట్టి రైతుకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. ఓకే. సేంద్రియ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ఎగుమతుల ద్వారా మంచి ఆదాయం వస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మనందరికీ రసాయనాల్లేని ఆరోగ్యకరమైన ఆహారం దొరుకుతుంది. కానీ ఈ మార్పు అంత సులభం కాదు కదా. ఇందులో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టిన కొత్తలో దిగుబడి తగ్గవచ్చు. ఈ ఉత్పత్తులను ఎక్కువ కాలం నిల్వ చేయడం కష్టం. వీటికి సరైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం కూడా ఒక పెద్ద సవాలే. నిజమే. మన ఆధారం ఒక సరదా సంఘటనను ప్రస్తావిస్తోంది. 1995లో సేంద్రియ పత్తి పండించవచ్చని సూచించినప్పుడు ఒక అధికారి, ఏంటి భారతదేశం బట్టలు లేకుండా ఉండాలనుకుంటున్నారా అని ఎగతాళి చేశారట. ఆ కథ దృక్పథం ఎలా మారుతుందో చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ. అప్పుడు ఎగతాళి చేసిన అదే ఆలోచన ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది. ఈరోజు వేలాది హెక్టార్లలో సేంద్రియ పత్తి పండుతోంది. ప్రజలలో అవగాహన పెరిగింది. అయితే ఈ మార్పు దేశవ్యాప్తంగా రావాలంటే రైతులకు సరైన శిక్షణ, మద్దతివ్వాలి. ప్రభుత్వం కూడా విధానపరంగా ప్రోత్సహించాలి. ఈరోజు మన చర్చను ముగింపుకు తీసుకొస్తే మనం గ్రామీణాభివృద్ధిలోని అనేక కోణాలను స్పృశించాం. రుణం నుండి మార్కెటింగ్ వరకు, జీవనోపాధి వైవిధ్యం నుండి సేంద్రియ వ్యవసాయం వరకు. అవును. దీని నుండి స్పష్టంగా అర్థమవుతున్న విషయమేమిటంటే గ్రామీణాభివృద్ధికి ఒకే మంత్రం పనిచెయ్యదు. ఇది బహుముఖ విధానం అవసరమైన ఒక సంక్లిష్టమైన సమస్య. ఖచ్చితంగా. మనం గ్రహించాల్సిన మరో ముఖ్యమైన విషయమేమిటంటే గ్రామీణాభివృద్ధిని, పర్యావరణాన్ని మనం వేరువేరుగా చూడలేము. ఆ రెండూ ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి ఉన్నాయి. నిజమే. పర్యావరణాన్ని కాపాడుతూ చేసే అభివృద్ధి మాత్రమే నిలబడుతుంది. సేంద్రియ వ్యవసాయం లాంటివి కేవలం ఒక ఆప్షన్ కాదు, అవి మన భవిష్యత్తుకు అవసరం. ముగించే ముందు ఒక ఆలోచన. మన ఆధారం విజయవంతమైన గ్రామీణాభివృద్ధి ప్రయోగాల నుండి నేర్చుకోవాలని సూచిస్తోంది. దీని బట్టి నాకొక ప్రశ్న తలెత్తుతోంది. దేశవ్యాప్తంగా ఢిల్లీలో కూర్చుని ఒకే రకమైన విధానాన్ని, ఒకే మోడల్ను అందరిపై రుద్దడానికి బదులుగా ఆయా ప్రాంతాలలో ఇప్పటికే విజయవంతమైన నమూనాలను గుర్తించి వాటిని తమ అవసరాలకు అనుగుణంగా మార్చుకునే స్వేచ్ఛను స్థానిక సమాజాలకు, గ్రామాలకు ఇస్తే, అంటే వికేంద్రీకరణ. అవును. అలా చేస్తే గ్రామీణాభివృద్ధి మరింత వేగవంతమవుతుందా? ఇది ఆలోచించాల్సిన విషయం.